బ్రేకింగ్ లో అతిపెద్ద బ్రేకింగ్ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. ఈ దాడిలో 12 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లా చింతగుహ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. జవాన్లకు సంబంధించిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. సుక్మా జిల్లాలో బుర్కాపాల్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అటు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. आगे बढ़ो ना, लाइफ पे आगे बढ़ो। సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్ కు చెందిన జవాన్లు రోజువారీ విధుల్లో భాగంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 12:25 సమయంలో జవాన్లకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ సందర్భంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది జవాన్లు చనిపోయారు. కాల్పులు జరిపిన తర్వాత మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని వెల్లడించారు. ఈ దాడిపై ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కూడా ఢిల్లీలో సమీక్ష నిర్వహించింది. 300 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. आगे बढ़ो ना, लाइफ पे आगे बढ़ो। సుక్మాలో మావోయిస్టుల ఘాతుకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వాస్తవానికి దోర్నపాల నుంచి బురకపాల వెళ్లే ఆ రహదారి ఏదైతే ఉందో రహదారి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతోంది. ఈ రోడ్డు వేస్తున్న సందర్భంలో మావోయిస్టులు ప్రతిసారి కూడా అక్కడికి వచ్చి కాంట్రాక్టర్ పై దాడి చేయడం, వాహనాలు తగలబెట్టడం అనేది ప్రతిసారి కూడా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే 74వ సిఆర్పీఎఫ్ బెటాలియన్ కి చెందిన ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 30 మంది వరకు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. ఇది చాలా కాలం నుంచి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల బారి నుంచి కాంట్రాక్టర్లను కాపాడటానికి కావచ్చు, రహదారులు నిర్మాణం చేయడం కోసం కావచ్చు, పోలీసులే దగ్గరుండే పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు, పహారా కాస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే డోర్నపాల నుంచి బురకపాల్ వెళ్లే ఈ రహదారి మొత్తం నిర్మాణం జరుగుతున్న సమయంలో అక్కడ దాదాపు ఈ పోలీసులంతా కూడా పహారా కాస్తున్న సమయంలో తాటుగా వచ్చిన మావోయిస్టులంతా కూడా వారిపైన దాడి చేయడం అనేది జరిగింది. దాదాపు 70 మంది వరకు మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. పహారాలో ఉన్న పోలీసుల పైన ఒక్కసారిగా విరుచుకుపడి ఆయుధాలతో వారిపైన దాడి చేయడం, కాల్పులు జరపడం అనేది చేశారు. అప్పటి వరకు అప్రమత్తంగా లేని పోలీసులు వారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఎదురు కాల్పులు జరిపే అవకాశం కూడా లేకుండా పోయిందని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కావచ్చు, అక్కడ గాయాల పాలైన పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడికక్కడే స్పాట్ లో 12 మంది పోలీసులు సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. మరో 7గురిని అక్కడ నుంచి హుటాహుటిన జగదల్పూర్ ఆసుపత్రికి హెలికాప్టర్ లో తరలించడం జరిగింది. 7గురిలో కూడా మరో 3 పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారి శరీరాల్లో కూడా చాలా బుల్లెట్లు దిగినట్టుగా అక్కడ ఉన్న డాక్టర్లు కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం బస్తర్ డిఐజీ సుందర్రాజు కూడా 12 మంది చనిపోయిన విషయాన్ని ఆయన కూడా ధృవీకరించడం అనేది జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఘటనగా మనం ఒకసారి భావించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంత మావోయిస్టులు కొంత సైలెంట్ గానే ఉన్నారని చెప్పొచ్చు. గత 2-3 నెలల నుంచి ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. అందువల్ల ఇటు పోలీసులు కూడా కొంత అప్రమత్తంగా లేరన్నదే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా సిఆర్పీఎఫ్ జవాన్లు చాలా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి నిమిషం కూడా
ఏమాత్రం ఏమరపాటు అనేది లేకుండా ఉంటారు. కానీ ఇవాళ మా జరిగిన ఘటన బట్టి మాత్రం కొంత పోలీసులు ఏమరపాటులో ఉన్న సమయంలోనే మావోయిస్టులు మాటు వేసి వారిపైన దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అశోక్, మనకు తాజాగా బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. మొత్తం చనిపోయిన జవాన్ల సంఖ్య 24కు చేరింది. చింతగుఫ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు మావోయిస్టుల ఎదురెదురు కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. గాయపడ్డ వాళ్లను హెలికాప్టర్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. 7 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పంజా విసిరారు. పోలీసులకు సంబంధించిన ఆయుధాలను మావోయిస్టులు భారీగా ఎత్తుకెళ్లారు. చింతగుఫ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్, మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చనిపోయిన పోలీసుల సంఖ్య 24, సిఆర్పీఎఫ్ జవాన్లు 24 మంది చనిపోయారు. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి మీకు? కొంత సమాచారం అక్కడ నుంచి సెల్ ఫోన్ నెట్వర్క్స్ అవి అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ఆలస్యంగా వస్తున్న మాట అయితే నిజం. అక్కడ ఇప్పటి వరకు అయితే 24 మంది పోలీసులు చనిపోయినట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తోంది. చనిపోయే వారి మృతదేహాలన్నీ కూడా చింతగుఫ సమీపం, అంటే బురకపాల్కి చింతగుఫకి మధ్యలో దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్తిగా అటవీ ప్రాంతం. అదే రోడ్డు పైన జాతీయ రహదారి నిర్మాణం అనేది జరుగుతోంది. ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం మృతదేహాలన్నీ కూడా రోడ్డు పక్కనే పడి ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. సుక్మా జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు. బస్తార్ ఐజీ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నారు. మృతదేహాలు దాదాపు 24 వరకు ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఆసుపత్రికి తీసుకెళ్లిన వారి సంఖ్య కూడా, వారిలో కూడా మరికొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ ఘటన పైన. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ఘటనగా ఇది చెప్తున్నారు. ఎందుకంటే దర్బా ఘటన గతంలో జరిగిన కాంగ్రెస్ నేతల పైన జరిగిన దాడే అతిపెద్ద ఘటనగా ఈ మధ్య కాలంలో మనం భావిస్తూ వస్తున్నాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో 24 మంది పోలీసులు చనిపోయిన ఘటన మాత్రం ఈ మధ్య కాలంలో లేదని చెప్పాలి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మావోయిస్టులు సిఆర్పీఎఫ్ జవాన్ల పైన విరుచుకుపడినప్పుడు అప్పుడు కూడా చనిపోయిన మా పోలీసుల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంది. కానీ ఈసారి మాత్రం 24 మంది పోలీసులు ఒకేసారి చనిపోవడం అనేది అదే పెద్ద విషయంగా భావిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒరిస్సా ఏఓబిలో జరిగిన ఎన్కౌంటర్ కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏఓబి నుంచి మావోయిస్టులు చాలా మంది ఛత్తీస్గఢ్ వైపు తరలి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ రోజే హెచ్చరించారు, చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడతాం, దీనికి ప్రతీకారం తీసుకుంటామని కూడా మావోయిస్టులు హెచ్చరించడం జరిగింది. దానికి ప్రతీకారంగానే ఇవాళ సిఆర్పీఎఫ్ జవాన్ల పైన 24 మంది అత్యంత దారుణంగా ఈ హత్య చేసినట్టుగా బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ అశోక్. मैंने कुणाल दे हो एला दे हो बाजू वाला